ఏదో పనున్నోళ్ళగా అక్కడి నుంచి బయలుదేరేసి ఇక్కడ నుంచుంటారు, ఎలాగో డాన్స్ చేయరు. అయినా చూడు ఇంక ఇవన్నీ కాదు, ఇన్నాళ్ళు హగ్గుల కోసం టాస్క్లు చేసాం, ముద్దుల కోసం స్టేజీలు దేకాం, ఇక చాలు. చాలంటే వింటరా, ఇంకేం అవ్వకుండా. నాకేం వద్దా ఎరుపు రంగు పూసుకొని నా కళ్ళు ఎరుపెక్కాయి. కళ్ళేంటన్నా మొత్తం ఒళ్ళంతా ఎక్కింది. నువ్వు ఆపుకుంటున్నావా? లేలే నవ్వుతురా. అసలు ఏంటే మీ బాధ, మీ ప్రాబ్లం ఏంటి? బాధ ఏంటండి, దీపిక ఉంది కదా, ఉంది. తన మీద నా ప్రేమ కట్టలు తెంచుకుంటుంది. కట్టలేము గానీ ఇది బట్టలు తెంచుకుని వచ్చేలా ఉంది. సరే ఏమిటండి మీరు అసలు ఎందుకు వాళ్ళని ప్రేమించట్లేదు అంతలా అడుగుతున్నారు? వాళ్ళ మొహాలు చూసి చూసి బోర్ కొట్టేసింది మాకు. మన మొహాలు చూసి బోరు కొట్టింది అన్నందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదురా. కంటన్నర సేపు బోరు కొట్టించే వాళ్ళు బోరు గురించి మాట్లాడుతున్నారా. నాకు బాధ వేసింది. చాలా తప్పది అమ్మో. అసలు మీ మొహాలు అద్దాల్లో చూసుకున్నారా? చూస్తే మేము కావాలనుకోరు. మీరు ఒకసారి చూసుకోండి, మేమే ఎక్కువ అనుకుంటారు. అరే నా గురించి నువ్వు చెప్పరా. అన్న గురించి మీకు తెలుసా, మొన్నే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అని ఒకటి ఇచ్చారు. అవును ఇస్తారు, ఎందుకంటే అందరూ ఆయన కోరుకుంటారు కాబట్టి ఇస్తారు. అందరూ ఆయన కోరుకున్నందుకు కాదు, ఆయన అందరినీ కోరుకుంటున్నందుకు. రే ఒక హీరో మెటీరియల్ పట్టుకొని అన్ని మాట్లాడతా, ఏదో షో ఒప్పుకుంటున్నాం కాబట్టి మీ పంచులన్నీ తీసుకుంటున్నాను. నేను కూడా పేమెంట్ తీసుకుంటున్నాం కానీ ఇవన్నీ వింటున్నాం. ఇన్ని కబుర్లు చెప్తున్నాం, మీ అన్నకు పెళ్లి సంబంధం చూడొచ్చు కదా. అన్న కూడా పెళ్లి ఎప్పుడు కోరుకోలేదే, మరి సంబంధం ఒక్కటి చాలు మాకు. అసలు మీ అన్నకి మా అక్కెందుకు కావాలి? ఒక్క రీజన్ చెప్పండి. అన్నకి అక్కెందుకు కావాలా? అన్నలో మంచితనం, ఆవిడలో ముసలితనం, అన్ని కలిపిన తెంగరతనం. నేను ముసలితనం అన్నానని ఏడుస్తుందా? అబ్బాయి అలా కాదు, ఆవిడ ముసలితనం ఉన్నది కాదు, ఆయన మంచితనం ఉన్నావు చూడు, దానికి ఎగ్గాడతాడు. ఎద్దులే పెరిగాం ఏడవకూడదు, మన బాగోదు. ఎందుకే పాపం ఆపేని చూసా ఏడుపు, అది ఏదో చెప్పి ఆప. అది 8 ఏళ్ళ నుంచి ఒక అమ్మాయి వెనకతలు సిన్సియర్ గా పడతానే, దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? ఏళ్ళు నడిచిన కూడా 7 ఏళ్లే, మీది ఇంకా 8 ఏళ్ళకి ఇంకా నడుస్తుంది. అయితే చాలా పెద్ద శనే. రష్మి, నీ వల్ల అసలు నాకు పగలేంటో రాత్రి తేడా తెలియట్లేదు. ఎలా పాల లేకుండా అదే పనిలో ఉంటే ఏ తేడా తెలియదు. రష్మి నువ్వు అలా అనర్థం, నువ్వు నా బుచ్చి కొండ, నా బంగారు కొండ. నువ్వు ఓన్లీ కొండ. నాతో అలా హార్ష్ గా మాట్లాడద్దు రష్మి. మరి ఎలా మాట్లాడాలి? నువ్వు కూర్చోనమ్మా, నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాను. రా అక్క. ఏంటండి వాళ్ళు వస్తారు, ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు వచ్చినప్పుడేమో మో అద్దంలో చూసుకో, నీదో అందమా, మీకు మేమే ఎక్కువ అంటారు. వాళ్ళు వెళ్ళిపోయాకేమో మాకేం లేదంటారు. ఈసారి ఎలా ప్లాన్ చేద్దాం అంటాం? అసలు డీలో మడ్డీ ఫెలోస్ అంటే మీరే తెలుసా? ఏంటి మడ్డీ? నాకు ఒక కోరిక ప్లీజ్. మేడం అడగడం కాదండం, చెప్పండి మేడం. సుధీర్ గారు అండ్ రష్మి గారు చేయాలి అంటే ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది, ప్లీజ్. మేడం దానికోసమే సేమ్ వేసుకొచ్చారు. పూర్ణ గారు అడక్కడక్కడి పాపం ఏంటయ్యా మీరు. ఇప్పుడు ఆవిడ హోయినా సాంగ్ చేయమంటే ఓ హోయినా అంటే ఇప్పటివరకు ఏమనుకుంటాం, ఏ పాట అనుకుంటాం? చాలా పాటలు ఉన్నాయి కదా దాంట్లో. చేయాల్సింది గ్యాంగ్ లీడర్ సినిమాలో నానిది హోయినా హోయినా హోయినా. అది ఓకేనా? ఎలా సార్ నెక్స్ట్ సీజన్ అంటున్నారు, 10 మంది పనికిరాని వాళ్ళతో ఏం చేస్తాం మళ్ళీ. రెడీయా? కమాన్. కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిదిరా ఏం కులికెనురా కన్నెతారా ఆ కన్నుల్లో కొలువయ్యుండేందుకు నీలాకాశం వాలదా. కాదు ఏంటిది? నో, మాకు ఇలాంటి పర్ఫార్మెన్స్ నచ్చవు, మాకు అది కావాలి. నీతో సాయంత్రం ఏ పాట వేసినా అది కావాలి మాకు, అదేనమ్మా. కాదు మేడం అడుగుతున్నారు దట్ కెమిస్ట్రీ అది అట్లా. ఊరికే డాన్స్ కాకుండా ఇంకా కెమిస్ట్రీ ఆల్సో కావాలని చెప్తున్నారు. కెమిస్ట్రీ కావాలంటే ఇప్పుడు జనవరి మాసం పెట్టి లైట్స్ ఆఫ్.
కెమిస్ట్రీ కావాలా డాన్స్ కావాలా? మాకు డాన్స్ విత్ కెమిస్ట్రీ కావాలి. యా డాన్స్ విత్ కెమిస్ట్రీ. ఏం చాందినిరా ఏం చమ్మకిదిరా ఏం మెరిసెనురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిదిరా ఏం కులికెనురా కన్నెతారా సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓయమ్మో ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మ ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం ఆది ఇన్నాళ్ళ నుంచి డాన్స్ చేస్తుంటే ఏ డాన్స్ అనుకున్నా ఇదా. పూర్ణ గారు ఏం చెప్పాలి? ఎందుకు? ఏం జరుగుతుంది? నా కోరిక ఒక కర్మ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. అబ్బాయ్. థ్యాంక్ యూ. అంటే మిగతా వాళ్ళు కూడా అడగాలి కదా, ఏంటి? మిగతా జడ్జెస్ కూడా అడగాలి కదా. అవును, ఏ పర్ఫార్మెన్స్ కమెంట్ ఇవ్వాలి? రెండిటి కలిపిచ్చేయండి. సీక్రెట్ మార్క్స్ ఉంది మీకు. సిగరెట్ స్కోర్ ఉందంటే ఎలిమినేషన్ ఉంటదిగా. అమ్మాయ కొత్త టీం లీడర్లు వస్తున్నారు. నువ్వు పాతున్నప్పుడు నీకెందుకు కొత్త వాళ్ళు కావాలి? వాళ్ళు సీక్రెట్ స్కోర్ ఇస్తారు. డాన్స్ ఎవడు చేశాడు? మేము ఎలిమినేట్ అవ్వం. పోయినా డాన్స్ ఎవడు చేశాడు? సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఈ అద్భుతాన్ని కళ్ళారా చూశారు. మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్ సాంగ్ విజిల్, థ్యాంక్ యూ జడ్జెస్. సెకండ్ సాంగ్ సీక్రెట్ మార్క్స్. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. ఎవరు పంపిస్తున్నారు? జహాంగీర్. నువ్వు తినేసి కంటెస్టెంట్ పేరు చెప్పు. అంటే మేము ముద్దుగా జహాంగీర్ ని ముద్దు పేర్లు చెప్పకూడదా ఇక్కడ? జహాంగీర్ మీ వస్తుంది. ఇంట్లో నిన్ను ముద్దు పేర్లు ఏమిచ్చురా పిలవనా? పో నీకు మిగతా అకౌంట్లు పెట్టి ముద్దు వద్దు, వద్దు. అయ్యో, సరే జహాంగీర్ వస్తున్నాడు. ఎందుకు ఇదంతా? జహాంగీర్. కింగ్స్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సుధీర్. అయినా మీ ఇంటి ముద్దు పేరేంటి? నువ్వు ముద్దుగా ఏం పిలుస్తావు? సుధీర్ అని పిలుస్తా. ఓ అలా పిలవాలా? నేను సుధీర్ అని పిలిచేవాడిని. హే సుధీర్. అలా కాదు, సుధీర్. ఓ, రండి చూడు. ఏంటయ్యా ఆవిడ అలా చెప్పింది ఇందాక. ఆవిడ ఎంత అందంగా చెప్పిందే. సుధీర్, కింగ్స్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మేడం యాసిడ్ వచ్చిందా లేదా? యాజ్ ఇట్ ఇస్ రష్మి. పక్కా. చూయి ఒకసారి చూపించు. సుధీర్, కింగ్స్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అది కొంచెం ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు చూడు. ఇప్పుడు అబ్బి దేక్. సుధీర్, కింగ్స్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? అది చూడు, ఒక్క నిమిషం. ఇప్పుడు దీపిక చెప్తా చూడు, రష్మి ఎలా చెప్తుందో. సుధీర్, కింగ్స్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నేనే ఈ రోజు నుంచి అయితే నేను మాత్రం సుధీర్ ని సుడ్డి అని పిలుస్తా. సుడ్డి, కింగ్స్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? జహాంగీర్ వస్తున్నారు. రెడ్డి ఏంటి మీ ముద్దు పేరు? కాదు, ఆ మ్యాజిక్ లైట్ చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు చెప్పలేదా నువ్వు? అది ఇంట్లో కాదు కదా, బయట కార్లు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు అవును, చెప్పలేదా? కసాటా తినిపించేటప్పుడు చెప్పలేదేంటి నాకు? మానిపోయిన గాయాల్ని మళ్ళీ రేపుతున్నావు ఆయనకి. వద్దు. అంటే అవి గాయాలంట. అవి గాయాలా? ఇదిగో మీరు బయటకు వెళ్ళి మీ గాయాలకు ఆయింట్మెంట్ రాసుకుంటే జహాంగీర్ వస్తాడు. సరే మాకు వస్తది. ఇంకా రౌండ్లు ఉన్నాయి అన్నా. ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి మనకి? ఆయనకి అమ్మో.
ఏదిగా ఎవడా వెళ్ళేది? ఎవరు చెప్పాడు వెళ్ళమని? ఓడిపోయినోడు ఆగాలి. టాస్క్ చేయాలి. నేనేమనుకున్నానంటే బేసిక్ గా ఒకవేళ ఇందాక వాళ్ళిద్దరికి గొడవ అయింది కదా, ఇప్పుడు డబ్బులైనా మనోడు ఇస్తారంటే ఆవిడకి నేనేమో నువ్వే ఎవరు అన్నాడు. నేను సర్లే హలో, మేము కూడా తనిస్తే తీసుకో రకం కాదు. అది తెలుసు రష్మి. మీరు ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం ఆ. తప్ప. థ్యాంక్ యూ రష్మి. నేనేమంటానంటే నువ్వు ఏయ్ ఏంట్రా ఆ. నువ్వే కదా తీసుకున్నావు డబ్బులు? పైకి అలా ఉంటాడు కానీ మీరు టెంపర్ సినిమా చూసారా? లాస్ట్ లో ఆ కోర్టు సీన్ లో ఆ. మొత్తం 4 కాదు 5 అంటారు ఎన్టీఆర్. అవును, అవును. ఎన్టీఆర్ గారు 5వ వాడు మనోడు. అరే నేను టెంపర్లో చెప్పావు, నువ్వు ఊసరం వల్ల రంగులు మారుస్తున్నారు నువ్వు. నేనా? నువ్వు ఎలాంటి వాడు నాకు తెలియదురా. నువ్వు ఆ 7 రోజుల నుంచి వేరే ద్రోహం చేస్తావు అనుకో, ఇప్పుడు ఈ ద్రోహం కూడా చేస్తున్నావా? 7 రోజులుగా ఏదో ద్రోహం అంటే ఏంటది? వద్దులే వాడు. అరే ఆది ఏది చెప్పనా? చెప్పండి చెప్పండి. ఏం లేదండి, ఇద్దరం ఒకే హోటల్లో ఉంటున్నాం. ఆ. నైట్ డిన్నర్ కి ఇద్దరం కలిసి చేద్దామని మనోడు అన్నాడు. ఓకే లేదు నువ్వు తినేది నేను తినలేను, నేను సపరేట్ గా తింటాను అన్నాను. నేను ఓకే. నేను వెళ్ళి కిందకెళ్ళి తినేసి వచ్చాను. ఈ లోపు దానికి కలిగాడండి. నాకు చాలా బాధ వేసింది. జరిగింది చెప్పు. ఇంకేం కరెక్ట్ గా జరిగింది? చెప్పు. నేను ఓడిపోయానని మళ్ళీ జరిగిన మ్యాటర్ ఇదే కదా. డిన్నర్ ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు. ఈ లోపు ఈడు అన్న నాకు డిన్నర్ దొరికింది వెళ్ళిపోతున్నా, నువ్వు తినే వేరేది ఏమన్నా ఉంటే అని చెప్పాలా? అలా చెప్పకుండా ఈడు వెళ్ళిపోయి తినేసి వచ్చాడు. నువ్వు అరే ఇంత ద్రోహి అనుకోలేదురా నువ్వు. నేనా? ఇలాంటి వాడు అనుకోలేదు నువ్వు. నీ వల్లే ఆ తిన్నది అరగట్లేదు నాకు గత వారం నుంచి. నిన్న కూడా ప్యాకప్ అవుతున్నప్పుడు, అదే లాస్ట్ వీక్ ప్యాకప్ అవుతున్నప్పుడు, అన్న ఇవాళ తిందామన్నా, ఇవాళ మంచిది ఆర్డర్ చేశాను ఒక ఐటమ్ అని చెప్పాను అన్నాడు. సరే ఓకేరా అని చెప్పాను అన్నాడు. షూటింగ్ కరెక్ట్ గా ప్యాకప్ అవుతుంది, ఇంకా రెడీగా ఉన్నా, అప్పుడు క్యాన్సిల్ అంటున్నాడు. ఎలా ఉంటది చెప్పండి? 7 రోజుల నుంచి తినక. నువ్వేమైనా కొంచెం కొంచెం తినేవాడువా? నువ్వు తినేస్తానే ఉంటావు. అది కదా. ఇంకేంటి విశేషాలు? పోనీ ఈడు ఓకే, ఈడంటే మోసం చేసాడు ఓకే. నా తమ్ముడు, నేను ఆదిలా కాదన్నా, నువ్వు తినేదాకా నేను తిన్నన్నా, నీకు ఏదోటి పెడతానన్నా అని చెప్పనని అన్నాడు తమ్ముడు. నేను సరే ఈయన నమ్మలేదు, తమ్ముడు నమ్మే. తమ్ముడు సైలెంట్ గా వచ్చి గ్లాసులు కూడా గెలిపాడు అంటాడు. వాడు ఏం తిన్నాడో తెలియదు, వీడేం తింటున్నాడో తెలియదు, నాకు తినడానికి ఏం లేదు. వీళ్ళు ఒక్కొక్కరు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు అని చెప్పి నైట్ అంతా పడుకునేవాడు కాదు నేను. ఓకే, సో మీ ఇద్దరు ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు కాబట్టి విన్నింగ్ టీమ్ లీడర్స్ ఇక్కడ టాస్క్ ఇవ్వబోతున్నారు. టాస్క్ చేయాలి. బాగా ఆలోచించి మంచి టాస్క్ ఇవ్వండి. మీరు పార్క్ లో కూర్చుని వేరుశనక్కాయలు అమ్ముకుంటారు. మేమా? హా. మ్హూ. మీరేమో టోపీలు అమ్ముకుంటారు. మనం కొనుక్కునేలాగా వాళ్ళు మనల్ని కన్విన్స్ చేయాలి. రెడీ, యాక్షన్. ఏరుశనక్కాయలు. ఆ 20 ఆ 20 టోపీలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? 20 ఒక మంచి టోపీ కావాలి నాకు. మంచిది కావాలా? చాలా మంచిగా ఉండాలి. ఎంత ఉన్నాయి? 30 ఉన్నాయి. నాకు 20 చాలు. ఇదెంత బాబు? 10 టోపీతో ఏంటి ఫ్రీ వస్తుంది? టోపీ తీసి నేను ఫ్రీ. ఈ శనక్కాయలతో ఏంటి ఫ్రీ? శనక్కాయలతో ఈడు. శనక్కాయలతో టోపీ ఫ్రీ. టోపీ కొంటే ఈడు ఫ్రీ, ఈయన కొంటే నేను ఫ్రీ, ఈయన కొంటే నేను ఫ్రీ. కాదు సార్, వీళ్ళు కొనదలుచుకోకపోతే జాగింగ్ చేసుకోవచ్చు కదా. వీళ్ళ దగ్గర ఆగి ఇదెంత లాక్డౌన్ టైం అయిందే, షాపులు కట్టరా? షాప్ కట్టేసాం. ఈ టైం కి మేము జాగింగ్ చేస్తాం కదా. జాగింగ్ చేద్దామా? జాగింగ్ వెళ్ళండి. బాగున్నారు ఎవరిల్లు? మీరు ఎప్పటి నుంచి జాగింగ్ చేస్తున్నారు ఇక్కడ? మేము ఎప్పుడు 2 years నుంచి ఇదే పార్క్ లో వస్తాం. అనిపించలేదు? ఇక్కడ నుంచి అందరం కలిసి చేద్దాం. స్ట్రేంజర్స్ తో మేము రామండి. మరి మీరు వెళ్ళండి. ఎలాగో తిరిగి ఏడకే వస్తారు మళ్ళీ ఆడికి ఎందుకు? రండి. ఏ అది ఇక్కడ ఉన్నావు నువ్వు? మాస్టర్ అక్కడ షూటింగ్ జరుగుతుంది, సోఫాలో కూర్చోపో. మేమా? జించక్క నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? సోఫాలో కూర్చోపో. అసలు నువ్వెవరు? నేనేమనంటే యాంకర్ ప్రదీప్. టాస్క్ అయిపోయిందా? మరి చాలాసేపు అయింది. తమ్ముడు టాస్క్ లో కూడా ఏం లేదా? తమ్ముడు మరి మీరేం చేయట్లేదు, ఇచ్చే ఆప్షన్. ఏరుశనక్కాయలే సాయంత్రం ఆరైంది. ఎండ పెట్టుకుని మనమే తినాలి రాత్రి. కాదు, ప్రియా జడ్జ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి టిల్ హియర్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ వై దీస్ పీపుల్ ఆర్ లాఫింగ్ లైక్ దిస్. చూడు నవ్వుతున్నారేంటే? ఏయ్ కింగ్, వాళ్ళు అంత సీరియస్ కమెంట్స్ ఇస్తున్నారు, కంటెస్టెంట్ కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ టైంలో మీరు నవ్వుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు? మీరు చెప్పేదంటే కామెడీ అనుకుంటారు. still they're laughing.
ప్రదీప్ గారు నిజంగా పనిష్మెంట్ ఇవ్వాలి. కింగ్స్ టీమే లేపేద్దాం. ఫుల్ కింగ్స్ కట్ చేసి ఫుల్ క్వీన్స్. లేదు సారీ 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 సారీ. మీరు లేపుతారా వాళ్ళు లేపేమంటారా? మేము తప్పదు ఇంకా. పనిష్మెంట్ ఓకే పాపం. వెనక పడదు. వెనక్కి ఓకే వెనక్కి వెళ్ళిపోతా. అటు ఒకటి ఇటు ఒకటి. దూరంగా ఉండాలి. అటు ఒకటి ఇటు ఒకటి. అది ఇక్కడ వెనక్కెళ్ళు, ఇంకా వెనక్కెళ్ళు. రెండు ఎల్ఈడీల మధ్యలో ఆ గ్యాప్ లోకి వెళ్ళి ఒంగో నేను ఒంగోలా. ఒంగో వెనక లైట్ అడ్డు వస్తున్నావు. ఒంగో కిందకి ఇలా అలా ఇంకా అలా ఉండు. అలా ఉండు. నువ్వు కూడా ఒంగో లోపలికి వెళ్ళి. మన వాళ్ళు ఎవరు లేరుగా ఇటు సైడ్. ఏమో నాకు తెలియదు నీకే. ఓకే సో ఇప్పుడు సెకండ్ రౌండ్ కింగ్స్ టీమ్ వాళ్ళు పెర్ఫార్మ్ చేయాలి. ఆది గారు వాడు చూడు వెనక లోపలికి. ఆది కాదు దాంకుని వెళ్తున్నాం. ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఎంట్రీ సాంగ్. సరే మోకాళ్ళ మీద కూర్చో అంట అక్కడ. ఇక్కడ ఎక్కడైతే మోకాళ్ళ మీద. తప్పు చేస్తే క్షమించండి. లేకపోతే ఏదైనా నరికేచ్చా. నాకు ఇదే కంఫర్ట్ ఉంది. ఓ పని చేయలేట మొహాటు పెట్టు. మీకు ఓకేనా? మాకు ఓకే. ఈ లైటింగ్ వాళ్ళు చెప్పే ఈ తిప్పి ఇడి పెడుతున్నారు. ఏయ్ 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 పెడుతున్నారే. అయినా అది భయపడాలి, నువ్వెందుకు భయపడతావు? నువ్వేందే భోజనాలు కూర్చున్నావు. నీ పనిష్మెంట్ ఇస్తే భోజనాలు కూర్చోలే. సరే మనది చిన్నది. నీ పనిష్మెంట్ వేరేది. దా అక్కడి నుంచి ఇలా ముందుకు పడుకో. మెట్ల మీద అక్కడ పడుకో. ఇలా మెట్ల మీద పడుకో. ముందుకి ఇంకా ముందుకి దా. ముందుకురా. ఎందుకు పడుకుంటే నీ దగ్గరకు వస్తానేమో అని. దా ఇంకా కింద జరుగు. కొంచెం ఇంకా కింద జరుగు. జరగవా. అది అలా ఉండి అక్కడే ఉండు. ఆర్ యు సీరియస్? శ్రవణ్ కింగ్స్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సాయి. ఆడొచ్చేలోపు నేను వచ్చేలా ఉన్నా. కిందకి తొందరగా చెప్పండి.